ఈరోజు నిజం చెప్తున్నాను గాయస్, సూపర్ సూపర్ జరిగింది గేమ్. మళ్ళీ అసలు గేమ్స్ అంటే నిఖిల్, పృథ్వీ, గౌతమ్. అసలు సినిమా హైలైట్స్ లాస్ట్ ఫైట్లో మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. బాహుబలి ఫైట్లో, బాహుబలి 2లో రానాకిను ప్రభాస్కి ఫైట్ జరుగుద్ది కదా, అదే సినిమాకంతా హైలైట్. ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారని వెయిటింగ్ సినిమా మొత్తం మీద. సేమ్ అలాగే పోటీ పడితే నిఖిల్ గెలుస్తాడా, పృథ్వీ గెలుస్తాడా, గౌతమ్ గెలుస్తాడా, అలా ఉండాలి ఈరోజు షో అయితే కనుక. అలా ఉంది. చెప్పే ముందు కొంచెం పృథ్వీకి కొన్ని ఎలివేషన్లు ఇవ్వాలి. ఆ ఎలివేషన్లు ఇచ్చేసిన తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంట్రా అంటే ఆ ఎలివేషన్లో అలెగ్జాండర్ ఇండియా మీద 100 సార్లు దాడి చేస్తే 99 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలుస్తాడు. మన పృథ్వీ ఏంటో పాపం ప్రతిసారి లాస్ట్ దాకా వెళ్తాడు, కానీ ఏ ఒక్కసారి గెలడు. నిజం చెప్తున్నాను గైస్, పోరాడి ఓడాడు మన పృథ్వీ. ఎప్పుడెప్పుడు గెలిస్తే అని అమ్మ ఎప్పుడెప్పుడు విజిలేద్దామా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మన అడగుడు ఉంటుంది చూసారా, అలా ఉంటుందని వెయిట్ చేస్తుంటే అలా మూమెంట్ రానే రాదే, త్రుడిలో పోద్ది ప్రతి గేమ్.